Hi, I am Dr. Vijayshri, General Physician and Diabetologist. Welcome back to my channel Vitality Vlogs. ఈ రోజు మనం వైరల్ ఫీవర్స్ కోసము తెలుసుకుందాము. రెయినీ సీజన్ రానే వస్తుంది. సో రెయినీ సీజన్లో కామన్గా వచ్చేది వైరల్ ఫీవర్స్ అండ్ మస్కిటో వల్ల మలేరియా అండ్ డెంగ్యూస్ కామన్గా వస్తాయి. మనకి మలేరియా అనేది ఎనాఫిలస్ మస్కిటో ద్వారా అండ్ డెంగ్యూ అనేది ఎడీస్ మస్కిటో ద్వారా కాజ్ అవుతూ ఉంటాయి. డెంగ్యూ కాజ్ చేసే మస్కిటోస్ డే మస్కిటోస్ అంటాము. మార్నింగ్ పూట ఎక్కువ కుడుతూ ఉంటాయి అండ్ ఈవినింగ్ మస్కిటోస్ వల్ల మిగిలిన టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం మలేరియాని కానీ ఇటువంటి డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాము. మెయిన్గా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవాలి మన పరిసరాల్లో. అండ్ మనం స్టోర్ చేసుకునే వాటర్ని కానీ ఫుడ్ని కానీ ప్రాపర్గా కవర్ చేసుకొని టైట్ లిడ్స్తో కవర్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకొని తాగాలి. ఇంట్లో మస్కిటో నెట్స్ యూస్ చేయాలి. మస్కిటో రిపెలెంట్స్ యూస్ చేయాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్, బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్లీవ్స్ వేసుకొని మనం బయటికి వెళ్ళాలి. నెక్స్ట్ అన్హైజీన్ ప్లేసెస్లో కానీ ప్రాపర్ వాటర్ ఆర్ ప్రాపర్ హైజీన్ లేని చోట ఫుడ్ అనేది 100% తీసుకోకూడదు. నెక్స్ట్ థింగ్, ఏదైనా వెట్గా ఉన్న క్లోత్స్ కానీ సాక్సెస్ కానీ ఇవి మనం వెంటనే వేసుకోకూడదు. కంప్లీట్గా డ్రై అయ్యేదాకా వదిలేయాలి, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. తేమ ఉన్నవి మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ప్రాపర్ వాషింగ్ ఆఫ్ హ్యాండ్, మనం ఒక ఫుడ్ని కానీ వాటర్ని కానీ మనం హ్యాండిల్ చేసేటప్పుడు ప్రాపర్ హ్యాండ్ హైజీన్ లేకపోతే దానివల్ల వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేట్ అయ్యి మనకి టైఫాయిడ్ వంటి డిసీజెస్ కూడా రెయినీ సీజన్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని ప్రివెంట్ చేయడానికి ఈ ప్రికాషన్స్తో పాటు కొన్ని వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి. లెస్ దాన్ 5 years పిల్లలకైతే ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ ఇస్తాము. అండ్ ఆల్సో అడల్ట్లో కూడా గ్రేటర్ దాన్ 60 years వాళ్ళకి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాము. అదే ట్రావెల్ చేసే వాళ్ళకైతే కనుక కామన్గా టైఫాయిడ్ వ్యాక్సిన్ కొందరికి సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ప్రాపర్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ కూడా మీ పిల్లలకి చూసుకొని మీ పిల్లలకి ఇమ్యునైజేషన్ అనేది పాటించండి. అండ్ పెద్దవాళ్ళలో కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వైరల్ ఫీవర్స్ కానీ ఫీవర్ గ్రేటర్ దాన్ 2 days ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Vitality Vlogs.